అయిన యేసుక్రీస్తును మనం విశ్వసించిన తర్వాత ఆయన్ని మనము వెంబడించేటువంటి విషయంలో మనం పెంపొందించుకోవాల్సినటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి. అలాంటి లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే ఆసక్తి, ఎర్నెస్నెస్ అంటారు. దేవుడు చాలా ఆసక్తి పరుడు. ఆయన ఏం చేసినా కూడా చాలా శ్రద్ధతో, ఆసక్తితో, సంపూర్ణముగా దానికి న్యాయం చేసే రీతిలో చేస్తాడు. ఆయన పరిపూర్ణుడు గనుక ఆయన ప్రకారము చేసిన ప్రతి కార్యానికి న్యాయం చేస్తాడు. మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారము, యేసు ప్రభు యొక్క శిష్యులము, క్రీస్తు మార్గములో ఆయన మాదిరిని అనుసరించేటువంటి వారము. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు యొక్క పరిచర్యనే మీరు తీసుకుంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని చదువుతాం. యేసు ప్రభులో ఉన్నటువంటి ఆసక్తి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించెను అని బైబిల్లో మనం చూస్తాం. సో యేసు ప్రభు ఎలాంటి ఆసక్తిని తన తండ్రి అయినటువంటి దేవుడి విషయంలో కనపరిచాడో, యేసు ప్రభు దేవుడి పనుల మీద ఎలాంటి ఆసక్తిని కనపరిచాడో, యేసు ప్రభు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లోకంలో జీవించినంత కాలం ఎలాంటి ఆసక్తిని కనపరిచాడో, మరి యేసును మనము మన మాదిరిగా పెట్టుకున్నప్పుడు, ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు, ఆయన మనస్సును కలిగి ఉండే ఆ ప్రయత్నంలో మనం ఉన్నప్పుడు తప్పకుండా మనం కూడా దీన్ని కలిగి ఉండడం చాలా అవసరం. సో క్రిస్టియన్స్ మస్ట్ బీ వెరీ ఎర్నెస్ట్ ఇన్ దేర్ కాలింగ్ అండ్ ఇన్ దేర్ కమిషన్ విత్ క్రైస్ట్. సో ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ ఆసక్తి అనేది రోమీలకు రాసినప్పుడు 12వ అధ్యాయం 11వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. సో దేవుణ్ణి సేవించాలి అంటే మన జీవితం అంతా కూడా, మనం చేసేదంతా కూడా దేవుని యొక్క సేవ. ఆయన వాక్యానుసారంగా ఆయన యొక్క గొప్ప ఆదేశాన్ని నెరవేర్చే క్రమంలో మనం ఉంటే మనం చేసేదంతా కూడా దేవుడి సేవ. దాంట్లో మనకు ఆసక్తి చాలా అవసరం. ఆసక్తి అనేది దేవుడి పట్ల మనము కంప్లీట్గా, అంటే పూర్ణమైన తీవ్రత, పూర్ణమైన సమర్పణ కలిగి ఉన్నాము అన్నదానికి ఒక సూచన. ఆసక్తి మన ప్రభువును మనము హత్తుకొని ఉండడానికి మన ఆత్మకు ఉన్నటువంటి బలం. సో ఈ బలం ఉంటే దేవుడికి దగ్గరగా ఉంటాం. ఈ బలం లేకపోతే దేవుడికి క్రమేణా దూరం అయిపోతాం, సన్నగిల్లిపోతాం, దిగజారిపోతాం. ఎంతోమంది బ్యాక్ స్లైడ్ అయ్యేటువంటి వారు, అంటే ప్రభువు నుండి వెనక్కి జారిపోయేటువంటి వారు ఆ స్థితిలోనికి ఎందుకు వస్తారంటే, మొదట వారి ఆసక్తి తగ్గిపోతుంది కనుక. యేసు మీద ఆసక్తి తగ్గిపోతుంది, ప్రార్థన మీద ఆసక్తి తగ్గిపోతుంది, వాక్యం మీద ఆసక్తి తగ్గిపోతుంది, సహవాసం మీద ఆసక్తి తగ్గిపోతుంది, పరిశుద్ధత మీద ఆసక్తి తగ్గిపోతుంది కనుక వారు వెనక్కి జారిపోతారు. సో ఈ ఆసక్తి నా ఆత్మకు బలము, నీ ఆత్మకు బలం. NIRV అనేటువంటి బైబిల్ వర్షన్లో ఒక మాట రాశారు, నెవర్ లెట్ ద ఫైర్ ఇన్ యువర్ హార్ట్ గో అవుట్, కీప్ ఇట్ అలైవ్, సర్వ్ ద లార్డ్. నీ హృదయంలో ఉన్నటువంటి మంటను, అగ్నిని ఎన్నటికీ ఆరిపోనివ్వకూడదు. లేవియాకాండం 6వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివితే, బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని ఎన్నటికీ ఆరిపోకూడదు, అది మండుచూనే ఉండాలి అని దేవుడు చెప్పాడు. సో క్రైస్తవ విశ్వాసుల్లో ఆసక్తి అనేది ఎల్లప్పుడూ ఉండాలి. మనకి ఇష్టమైనటువంటి విషయాల్లో మనకి ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఒక క్రికెట్ ప్లేయర్ అయితే ఎన్ని సంవత్సరాలు ఆడినా క్రికెట్ అంటే ఆసక్తే ఉంటుంది. ఒక రైటర్కి ఎన్ని రాతలు రాసినా రైటింగ్ మీద ఆసక్తే ఉంటుంది. ఒక బిజినెస్ మ్యాన్కి ఎన్ని కోట్లు సంపాదించుకున్నా ఇంకా సంపాదన మీద ఆసక్తే ఉంటుంది. ఒక సైంటిస్ట్కి ఎన్ని పరిశోధనలు ఆయన చేసి ఆవిష్కారాలు కనుగొన్నా ఇంకా న్యూ రీసెర్చ్ కొరకు ఆయనకి ఆ యొక్క ఆసక్తి అనేది ఉంటుంది. అలాగే ఒక విశ్వాసి ఎంతకాలంగా ప్రభువులో విశ్వాసంలో నడుస్తున్నా కూడా ఇంకా ఆసక్తి విషయంలో ముందుకే వెళ్ళాలి, కానీ వెనక్కి వెళ్ళకూడదు. మనం పాపంలో పడకుండా, మనం ప్రభువును విడిచిపెట్టకుండా ఆసక్తి మనకు భద్రతనిస్తుంది. మనము ఒక మీడియోకర్ లైఫ్, అంటే స్తంభించినటువంటి జీవితాన్ని జీవించకుండా ఆసక్తి మనల్ని ముందుకు బలంగా తీసుకెళ్తుంది. సో ఆసక్తిలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. అందుకనే బైబిల్ గ్రంథం మనల్ని ఆసక్తి పరులుగా ఉండమంటోంది. ఆ రకంగా దేవుని కొరకు మనం జీవించాలని చెప్తోంది. ఆసక్తి ఉన్నప్పుడు దేవుడి పట్ల, దేవుని విషయాల పట్ల, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలందరి పట్ల మనం చేసేటువంటి పనులు, బాధ్యతలన్నింటిలో కూడా మనము ఆసక్తిని చూపిస్తాం. వాక్యంలో కొన్ని చెప్పబడ్డాయి, వాటిని నేను మీకు పాయింట్అవుట్ చేస్తాను.
ఒక నల్ల జాతీయుడు, ఒక తెల్ల జాతీయుడు ఒక చోట కలుసుకున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఈ నల్ల జాతీయుడికి చాలా ఎక్కువ జీల్ ఉండడం చూసి ఆ తెల్ల జాతీయుడు చెప్పాడు, మరీ అంత ఆసక్తి ఉండకూడదు, ఉంటే కొన్నిసార్లు ప్రమాదాల్లో పడే అవకాశం ఉంది అని. వెంటనే నల్ల జాతీయుడు తెల్ల జాతీయుని అంత విద్యావంతుడు కాదు కనుక ఏం చెప్పాడంటే, అదంతా నాకు తెలియదు, కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే నా కుండ మండి బయటికి పొర్లిపోవడం మంచిది, నా కుండ అసలే మండకుండా ఉండే కన్నా అన్నాడు. సో చాలా గొప్ప సత్యాన్ని ఆ నల్ల జాతీయుడు తెల్ల జాతీయునికి చెప్పాడు. కుండ మండకుండా ఉండే కన్నా మండి పొంగి పొర్లేటట్టు ఉండడమే మంచిదని. అలాంటి జీవితాలు దేవుడికి కావాలి. మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో అలాంటి వ్యక్తులు యేసుక్రీస్తు యొక్క సైన్యంలో ఉండుట అత్యవసరం. సో కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను. ఆసక్తి ఏ విషయాల్లో మనకు అవసరం. యేసుప్రభు లోకంలో ఉండి పరిచర్య చేస్తున్నప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు లూకా సువార్తలో ఆయన మరి 13వ అధ్యాయము 23వ వచనంలో ఈ రకంగా చెప్పాడు. ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, ఆయన వారిని చూచి ఇరుక్కు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. కొంతమంది రక్షించబడతారా అని అడిగినప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి జవాబు చూడండి ఎట్లా ఉందో. ఆయన దాన్ని ఈజీగా చెప్పట్లేదు. ఆయన దాన్ని ఏ రకంగా వర్ణించాడంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి అంటున్నాడు. ఎవరు పోరాడతారు? ఆసక్తి పరులే పోరాడతారు. శ్రద్ధ కలిగినటువంటి వాడు ఎన్ని సవాళ్ళు ఎదురైనా సరే వాటిని జయించే ప్రతి విధమైనటువంటి పనికి పూనుకుంటాడు. ఆసక్తి లేనివాడు, సోమరిగా ఉన్నవాడు, మందగించినటువంటి వాడు పనిలో కాలు పెట్టడం కాదు కదా, అసలు పనిని మొదలే పెట్టడు. సో యేసుప్రభు ఏమంటున్నాడు, ఎవరికైనా సువార్త వినపడినప్పుడు, ఎవరికైనా యేసుప్రభు వాక్యము ద్వారా ప్రత్యక్షమైనప్పుడు, ఎవరైనా పదే పదే సంఘంలో ఈ యొక్క పరిచర్యకు గురి అవుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు వారి మీద అల్లాడుచు వారి యొక్క ఆత్మీయ క్షేమం కొరకు వారిని కనువిప్పు వైపు నడిపిస్తున్నప్పుడు, దోషారోపణకు గురి చేస్తున్నప్పుడు వారు ఆలస్యం చేయకూడదు, వారు అలక్ష్యం చేయకూడదు. వారు ఆసక్తితో రేపటికి లేకపోతే వచ్చే సంవత్సరానికి రక్షణను వాయిదా వేయకుండా ఆసక్తితో వారు వెంటనే యేసు ప్రభువును ఆశ్రయించి పాప క్షమాపణ పొంది రక్షించబడి వారి పేరు జీవగ్రంథములో రాయించుకునేటువంటి ఆసక్తి పరులై ఉండాలి. చాలామంది ఈ యొక్క కోర్సెస్లో చేరేటువంటి స్టూడెంట్స్ని మనం చూస్తుంటాం. ఈరోజు అడ్మిషన్, ఈరోజే నా పేరు అడ్మిషన్లో ఆ యొక్క రిజిస్టర్లో వచ్చేయాలి, రిజిస్టర్ అయిపోవాలి, లేకపోతే ఎంట్రీ అయిపోవాలి అని పగలు రాత్రి వరకు పడిగాపులు కాస్తారు. ఎంట్రీ అయ్యేంత వరకు అక్కడ నుండి పోరు. సో నీవు ఎంతో కాలంగా యేసుప్రభు సువార్తను వింటున్నావు. ఒక తండ్రివి కావచ్చు, ఒక తల్లివి కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి బిడ్డవు కావచ్చు. అనేక సంవత్సరాలుగా వాక్యం వింటున్నావు. ఎంతోమంది నీతో ప్రత్యేకంగా సమయం తీసుకొని చెప్పారు. అయినా కూడా నీవు దాని పట్ల ఆసక్తి చూపకుండా ప్రపంచానికి సంబంధించినటువంటి పుస్తకాలన్నింటిలో నీ పేర్లు ఎంట్రీ చేయించుకున్నావు, కానీ జీవగ్రంథంలో నీ పేరు రాయించుకోకుండా నీవింకా ఇరుకు మార్గమున ప్రవేశించడానికి పోరాడకుండా ఉంటే నువ్వు ఎప్పటికీ దాంట్లోకి రాలేవు. సో అది ఒక విషయం. రెండవది, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనంలో దేవుడితో మనకు ఉండేటువంటి సంబంధం ఎట్లా ఉండాలి? పరిపూర్ణంగా ఉండాలి. దేవుడు మెచ్చేటువంటిదిగా ఉండాలి. మనకు చాలులే అనుకోవడం ముఖ్యం కాదు. దేవుడు ఈ రకంగా నాతో మీరు సంబంధాన్ని కలిగి ఉండమని చెప్పినప్పుడు ఆ రకంగానే మనం సంబంధాన్ని కలిగి ఉండాలి. ఈనాటి క్రైస్తవులు హాఫ్ హార్టెడ్ క్రిస్టియన్స్గా చాలామంది మనకు కనబడతారు. వారు 30 అంతలు లేకపోతే 60 అంతలు చాలే అనుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా 100 అంతలుగా మీరు నా కోసం జీవించాలి అనే చెప్పాడు, కానీ మరో రకంగా చెప్పలేదు. ఇర్మియా 29:13 మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. సో యేసు ప్రభువును మనం వెతికినప్పుడు, ఆయన్ని సీక్ చేసినప్పుడు, ఆయన కొరకు మనం సర్చ్ చేసినప్పుడు విత్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ విత్ టోటల్ ఎర్నెస్ట్నెస్ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు. అంతకు మునుపు ప్రసంగాల్లో ప్రత్యక్షం అవ్వని రీతిలో, అంతకు మునుపు చర్చిలో ప్రత్యక్షం అవ్వని రీతిలో, అంతకుముందు మీరంతటా మీరే వాక్యం చదువుతున్నప్పుడు ప్రత్యక్షం అవ్వని రీతిలో, అంతకుముందు మనం చదివినటువంటి భక్తి పుస్తకాల్లో విన్నటువంటి బోధల్లో ప్రత్యక్షం అవ్వని రీతిలో, నీ హృదయపూర్వకమైనటువంటి ఆసక్తితో నీవు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు, ఆయన్ని తొంగి చూసే ప్రయత్నం చేసినప్పుడు ఆయన ప్రత్యక్షతను పొందుకుంటావు. సో ఇది ఈరోజు చాలామంది క్రిస్టియన్స్కి లేని లక్షణం.
అంత టైం లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. తర్వాత విషయాన్ని చూస్తే యేసును ప్రేమించే విషయం కూడా ఆయనే మనకు నేర్పించాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో ఆయన్ని ప్రశ్నించినప్పుడు, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పాడు, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడను ప్రేమించుట, ఇది మొదటిది ముఖ్యమైన ఆజ్ఞ అన్నాడు. సో దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే మనల్ని మనం పూర్ణ సమర్పణతో దేవుడిని ప్రేమించుటకు ఆసక్తితో అప్పగించుకోవడం. మరి ఇది చేయకుండా మనం ఏం చేసినా కూడా మన జీవితానికి అర్థం ఉండదు. ఇది చేయకుండా మనం ఏం చేసినా కూడా మన జీవితము ప్రతినిత్యము వ్యర్థతకే అప్పగించబడుతోంది. ఆ రకంగానే అది దిగజారిపోతూ ఉంటుంది. సో యేసును ప్రేమించే విషయంలో ఈ ఆసక్తిని మనం కనపరుస్తున్నామా? అంటే ప్రతిరోజు మనల్ని మనము పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎన్నో సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మరి యేసు ప్రేమలో పెరిగేందుకు మనం ప్రయత్నం చేస్తున్నామా? ఆసక్తితో ప్రేమిస్తున్నామా? నెక్స్ట్ మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఒక షరతు పెట్టాడు. ఏంటా షరతు? తన శిష్యుల వంక చూస్తూ అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. సో నేను యేసు ప్రభువును వెంబడించాలి అని కోరుకుంటే, అంటే నిజంగా యేసు ప్రభు పట్ల నాకు హృదయ వాంఛ ఉంటే, ఇఫ్ ఐ ట్రూలీ డిజైర్ జీసస్ అండ్ జీసస్ అలోన్, దెన్ ఐ విల్ డూ 2 things. ఒకటి, నన్ను నేను ఉపేక్షించుకుంటాను, దీన్ని సెల్ఫ్ డినయల్ అంటారు. రెండవది, నా యొక్క సిలువను ఎత్తుకుంటాను, ఐ విల్ టేక్ అప్ మై క్రాస్ అండ్ దెన్ ఐ విల్ ఫాలో హిమ్, ఆయన్ని వెంబడిస్తాను. నన్ను నేను కంప్లీట్గా కాదనుకుంటాను, ఆయనను నాయందు కంప్లీట్గా కలిగి ఉంటాను, ఆయన ఎక్కువగా నేను నాలోనికి చేర్చుకుంటాను, పొందుకుంటాను. సో ఇక్కడ యోహాను భక్తుడు చెప్పినట్టు, లేదా బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పినట్టు, ఐ విల్ డిక్రీజ్ అండ్ ఈ విల్ ఇంక్రీజ్. నా జీవితంలో నేను తగ్గుతాను, ఆయన హెచ్చించబడతాడు. ఈ రకమైనటువంటి ఆసక్తి నాకు ఉండాలి, ఈ రకమైనటువంటి ఆసక్తి నీకు ఉండాలి. నీవు సేవకుడు అవ్వచ్చు, సంఘస్థుడు అవ్వచ్చు, ఇప్పుడే రక్షించబడినటువంటి యవన విశ్వాసి అవ్వచ్చు. కానీ ఈ రకమైనటువంటి ఆసక్తి మనలో ఉంటే మనం తగ్గుతుంటాం, యేసు మనలో పెరుగుతూ ఉంటాడు. అప్పుడు మనము లోకానికి యేసును చూపించే ఆధిక్యతలో ఉంటాం. తర్వాత ఆత్మీయ పరిపక్వత కోసం, ఆత్మీయ వృద్ధి కోసం, స్పిరిచువల్ ప్రోగ్రెస్ కోసం హెబ్రీలకు రాసినప్పుడు 6వ అధ్యాయంలో ఆయన ఈ రకమైనటువంటి హెచ్చరికను విశ్వాసులందరికీ కూడా తెలియజేశాడు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. సో లెట్ us ప్రోగ్రెస్ టువర్డ్స్ మెచ్యూరిటీ, సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. నిర్జీవ క్రియలను విడిచిపెట్టినప్పుడే సంపూర్ణులం అవ్వడానికి సాగిపోతాం. నిర్జీవ క్రియలు అంటే డెడ్ వర్క్స్. ఆ క్రియలు మనము చాలాసార్లు చేస్తుంటాం, మన సమయం ఇస్తాం, మన సామర్థ్యం ఇస్తాం, వాటి వల్ల మనకు ఫలము రాదు. చచ్చిన చెట్టు ఒక్క పండును ఇవ్వదు. సో అలాగే ఈ చచ్చిన పండ్లు మనకు ఏ రకమైనటువంటి ఆత్మీయ ఫలమును ఇవ్వవు. కనుక మనం వాటి నుండి మనల్ని మనం విడుదల చేసుకొని యేసును మనము వెంబడిస్తున్నప్పుడు ఈ ఆత్మీయ పదంలో అభివృద్ధిని చూస్తాం. కొంతమంది కొన్ని చర్చెస్లో, కొన్ని మీటింగ్స్లో మనం ఏం చూస్తామంటే నిరంతరము చెప్పిన విషయాలే వారు నేర్పిస్తూ ఉంటారు. వేరే వేరే కోణాల్లో నుండి లోతైన సత్యాలు వాటికి సంబంధించినవి నేర్పిస్తే తప్పేమీ లేదు, అవసరం అది. కాకపోతే అవే చెప్తూ ఉంటే ఇక మనం మొదటి మూల పాఠాల్లోనే ఉంటాం, కానీ తర్వాత మనం ఆత్మీయంగా ఎదిగేటువంటి విషయాలను తెలుసుకోలేం, ముందుకు సాగలేం. అందుకని వాటిని విడిచిపెట్టు అంటున్నాడు. కొంతమందికి టీచింగ్ అంటే చాలా ఇష్టం. సో టీచింగ్ ద్వారా థియరిటికల్ నాలెడ్జ్ని పెంచుకుంటుంటారు. థియరీలో వారు చాలా ఉన్నతంగా ఉంటారు, కానీ ప్రాక్టీస్లో వారు సున్నాగా ఉంటారు. సో దేవుడు కోరేది ఏంటంటే థియరీ నేర్చుకున్నారు, నా ఇప్పుడు ప్రాక్టీస్, అది మొదలు పెట్టండి. తర్వాత విషయాన్ని మనం చూస్తే ఆయన మరి పాపంలో పడినప్పుడు, పాపము ద్వారా పీడించబడుతున్నప్పుడు, పాపం మీ జీవితాన్ని అపవిత్రపరిచి ప్రభు కొరకు మిమ్మల్ని పనికి రాకుండా చేసినప్పుడు ఏం చేయాలో కూడా చెప్పాడు. అలాంటి వారిని ఉద్దేశించే ప్రకటన గ్రంథంలో ఆయన 2-3 అధ్యాయాల్లో ఆ సంఘాలతో మాట్లాడాడు. 3వ అధ్యాయం 19వ వచనంలో యేసుప్రభు ఈ రకంగా అంటున్నాడు, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. సో ఈ చర్చ్కి, లవదికియా సంఘానికి చెప్తున్నాడు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు. మారు మనసు పొందడం అంటే ఆషామాషి విషయం కాదు. మారు మనసు పొందడం అంటే
ఏ రకమైనటువంటి ఫీలింగ్ లేకుండా, ఏ రకమైనటువంటి దుఃఖానికి గురి కాకుండా, తీర్మానంతో కూడినటువంటి నిర్ణయంలోనికి రాకుండా, ఏదో ప్రభువా నేను పాపిని నన్ను క్షమించవా అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఆసక్తి కలిగి, నీకు రోగం వస్తే ఆ రోగం పూర్తిగా నయమయ్యేంత వరకు నీవెలా నిద్రపోవో, నీలో క్యాన్సర్ ఉందని డాక్టర్ చెప్పినప్పుడు క్యాన్సర్ యొక్క చివరి కణము ఆయన చంపేంత వరకు నీవు ట్రీట్మెంట్ని ఎట్లా ఆపవో, దేవుడు నిన్ను పరిపూర్ణంగా క్షమించి సంపూర్ణంగా శుద్ధి చేసేంత వరకు ఆసక్తితో మారు మనస్సు అనేది నీవు పొందడం అవసరం. అంటే పదే పదే మారు మనసు పొందమని నేను చెప్పట్లేదు. ఆ విషయంలో దాన్ని పూర్తిగా దేవుడు తుడిచేసేంత వరకు నీకు ఆసక్తితో కూడిన మారు మనసు అవసరం. అండ్ ఇక ప్రభు రాకడ కొరకు సిద్ధపడేవారు, ప్రభు యొక్క రాకడను ప్రేమించేటువంటి వారు, ఆయన్ని ప్రత్యక్షంగా ఆయన ఉన్నట్టు చూడాలనుకునేటువంటి వారు కనిపెట్టేవారిగా ఉంటారు, సిద్ధపడేటువంటి వారిగా ఉంటారు. అలాంటి వారికి చాలా లక్షణాలు ఉంటాయి. బట్ ఒక మాట నేను చెప్పేసి ముగింపులోనికి వచ్చేస్తాను. 63వ కీర్తనలో ఇది ఉంటుంది. సో ఈ రోజుల్లో ఇది మనము చేస్తూ ఉంటే ఆయన ఏ రోజు వచ్చినా మనం ఆయన కొరకు సిద్ధంగా ఉంటాం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, వేకువనే నిన్ను వెదకుదును. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఎర్లీ విల్ ఐ సీక్ ది, ఎర్లీ విల్ ఐ సీక్ ది. ఉదయాన్నే నేను ఏమి చేయకమునిపే నిన్ను వెతుకుతాను, నీతో నేను ఉంటాను. ఎంత మంచి లక్షణం అది. సో ఇక త్వరలో యేసు వస్తే మనం ఆయనతో ఉంటాం. కానీ అంతవరకు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ప్రతినిత్యము ఆయనతో ఉండేవారంగా మనము ఉండుట మన ధన్యత. చివరిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మనందరికీ తెలుసు మన యొక్క ప్రయారిటీ, అది మన ప్రాధాన్యత ఏంటి అంటే యేసుప్రభు చెప్పాడు మొదట, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సో నా యొక్క ఆసక్తి దేంట్లో ఉండాలి? దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుటలో ఉండాలి. ఏం పని చేస్తాను, ఎంత సంపాదిస్తాను, ఏం తింటాను, ఏం తాగుతాను, ఏం ధరించుకుంటాను అన్నవి తర్వాత విషయాలు. సో ఈ రకంగా నేనున్నప్పుడు, దేవుడి పనుల మీద నేనున్నప్పుడు దేవుడు నాకు ఏ కొదవ చేయడు, నా అవసరాలను ఆయన తప్పకుండా తీరుస్తాడు. మార్టిన్ లూథర్ గొప్ప రిఫార్మర్గా, మరి ప్రాటెస్టెంట్ మూవ్మెంట్కి గొప్ప మూల పురుషునిగా చరిత్రను సృష్టించాడు. మరి ఆయన డయట్ ఆఫ్ న్యూరంబర్గ్ అనేది జరుగుతున్నప్పుడు, చాలా కీలకమైనటువంటి తీర్మానం తీసుకునేటువంటి సభ జరుగుతున్నప్పుడు ఆయన తన ఇంట్లో ఉండి మోకాళ్ళ మీద ఉండి ఆసక్తితో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో తన శత్రువులందరికీ వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. రోమన్ క్యాథలిక్ సంఘమంతా, అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఎక్కువ శాతమంతా ఈ ఒక్కనికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు, ఈ ఒక్కడు దేవుడి మీద పూర్తిగా ఆధారపడి ఆసక్తితో దేవుని శక్తిని బట్టి వారిని జయించడానికి ప్రార్థనలో పోరాడుతున్నప్పుడు చివరికి దేవుడు అద్భుతమైన రీతిలో అక్కడ ఒక ఈడిక్ట్ని పాస్ చేయించాడు. అదేంటంటే ప్రాటెస్టెంట్లుగా మారినటువంటి వారిని ఇక మనము వెంటాడాల్సిన పని లేదు, వారిని చెరపట్టాల్సిన పని లేదు, వారి యొక్క గుంపులను ఛేదించాల్సిన అవసరం లేదు, చెరగొట్టాల్సిన పని లేదు. వారికి వారి యొక్క స్వాతంత్రాన్ని ఇచ్చి విడిచిపెట్టేద్దాం. సో ఎప్పుడైతే ఈ వర్తమానము ప్రార్థనలో ఉన్నటువంటి లూథర్కి వారు వచ్చి చెప్పారో, వెంటనే ఆయన మోకాళ్ళ మీద నుండి ఎగిరి గంతేసి గదిలో నుండి, ఇంట్లో నుండి బయట వీధుల్లోనికి పరిగెత్తుకుంటూ పోయి గట్టిగా కేకలేస్తూ చెప్పాడు, గాడ్ హెస్ గివెన్ us the victory, God has given us the victory. దేవుడు మనకు జయమిచ్చాడు, దేవుడు మనకు జయమిచ్చాడు. ఆసక్తి పరులే జయశాలులు అవుతారు. సో ఈ రకంగా దేవుడు నిన్ను వాడుకోవడానికి, నీవు దేవుడిని గొప్పగా గణపరచడానికి నీ జీవితంలో భక్తిలో ఆసక్తి అవసరం. ఈ రోజు నుండి నీవు ఒక ఆసక్తి పరునిగా, ఆసక్తి పరురాలిగా ప్రభు కృప చేత మలుచుకోవడానికి నా ప్రార్థన ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం నీ ప్రయత్నము ఆయన కృప చేత నీవు కూడా చేసి వర్ధిల్లుదువుగాక. ఆమెన్.